గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు అణచివేసిన విధానాన్ని బీసీ సమాజం మర్చిపోదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నారాయణపురపు శ్రీనివాస్ అన్నారు. స్థానిక సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి నారాయణపురపు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల కాంగ్రెస్ పార్టీ కులగణనను అసెంబ్లీలో ఆమోదించడంతో యావత్ తెలంగాణ బీసీ ప్రజానీకం సంతోషంగా ఉందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులవర్గీకరణ జనాభా లెక్కలను తీయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని 34% రాజకీయ రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేసింది. ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మరి మీరు మీ నాయకులు ఇవాళ మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదని కూడా ఇవాళ నేను చెబుతా ఉన్నా. ఆనాడు తండ్రి 34% రిజర్వేషన్ ఉంటే 21% తగ్గించి బీసీలు గొంతు కోస్తే ఈనాడు కవిత బీసీల యొక్క కుల వ్యవస్థ మీద, ఆర్థిక స్థితిగతుల మీద ఇవాళ ఆర్టికల్ రాస్తా ఉందంటే మాకు నవ్వొస్తా ఉందనేది కూడా చెబుతా ఉన్నాం. ఈనాడు ఈ రాష్ట్రం లోపల బీసీల ద్రోహి ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మేము చెబుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యంత చైతన్యవంతమైనటువంటి బీసీలు అని కూడా చెబుతా ఉన్నాం. కాబట్టి గత ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా భూస్థాపితం చేసిన దాంట్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించింది కూడా బీసీ సమాజం అని చెబుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి, ఇవాళ బీసీ సమాజం పక్షాన్ని నిలబడి బీసీలకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఉందో దానికి మద్దతు పలకాలే తప్ప మీరు మరి దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తే ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా దాన్ని తిప్పకొడతామని చెబుతా ఉన్నాం. ఈనాడు ఒక బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ తొత్తుగా ఉన్నటువంటి ఇవాళ బీజేపీ కూడా మరి మా పార్టీ మీద అవాక్కులు చవాక్కులు పేలేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ బీసీల మీద ఆ పార్టీకి ఏదో అత్యంత ప్రేమ ఉన్నట్టు ఇవాళ వరకపోస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి మీకు పార్టీ ఉనికి లేనటువంటి బీజేపీ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి మా బీసీ బిడ్డనే మీరు ఇవాళ మరి పదవి నుంచి బండి సంజయ్ని తప్పించిండ్రంటే మీకు బీసీల మీద ఎంత ప్రేమ ఉందో కూడా మాకు తెలుసు అని చెబుతా ఉన్నాం. కాబట్టి ఆ చేష్టలన్నీ మానుకొని ఇవాళ బీసీ సమాజానికి మీరు నిజంగా గౌరవం కనుక మీరు ఇచ్చున్నట్లయితే, బీసీ సమాజానికి ఇవాళ మీరు నిజంగా మీకు ప్రేమ కనుక ఉండుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దానికి మీరు కూడా మరి మద్దతుగా పలకాలే తప్ప మరి దాన్ని చిరాకు చేసేటువంటి పరిస్థితులు ఉంటే మేము తిప్పుకొడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.